హలో ఆల్, వెల్కమ్ టు కాకర్ల అకాడమీ. నేను మీ డాక్టర్ శ్రీహరి కాకర్ల. ఏపీపీఎస్సీ నిర్వహించబోయే గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి స్క్రీనింగ్ టెస్ట్లో ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్ వెయిటేజ్ కోసం ఇవ్వడం జరిగింది. అయితే బయట చాలామంది పెద్ద పెద్ద టాప్ ఫ్యాకల్టీసు, బెస్ట్ ఫ్యాకల్టీసు అని చెప్పి ఉంటారు. కానీ నా ఉద్దేశం ప్రకారం స్మార్ట్ ఇప్పుడంతా మీరు చూస్తే క్వశ్చన్ పేపర్ శైలి కానీ, ద వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ కానీ, ద వే ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ ది ఆప్షన్స్ కానీ, మిక్స్డ్ ఆప్షన్స్ కానీ, ఇలా ఎంత కఠినంగా ఇస్తున్నారో మీకు అందరికీ తెలుసు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామినేషన్ చూసాం, గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూసాం, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూసాం. అంత డిఫికల్ట్గా పేపర్ అన్నది వస్తుంది. సో ఇంతకు ముందులాగా సింపుల్గా ఫ్యాక్ట్స్ బట్టి కొట్టేసుకొని వెళ్ళిపోతే పని జరగదు. సో స్మార్ట్గా ప్రిపేర్ అయ్యే నాలాగా స్మార్ట్గా మీకు టెక్నిక్స్ చెప్పి హిస్టరీని అంతా కూడా ఒక మైండ్ మ్యాప్ లాగా మార్చి, ఒక కథలాగా నేరేట్ చేసి, మీకు ఒక పేరు వింటూనే ఇది ఆ రోజు ఆ టైంలో విన్నాం కదా సార్, ఆ రోజు ఆ జోక్ వేశాడు కదా అని మీకు విడమరచే హిస్టరీని ఒక సినిమాలాగా చూపించడానికి శివచరణ్ సార్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్ట్రాడినరీ హిస్టరీ ఫ్యాకల్టీస్ అండ్ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ మై బ్రదర్. సో ఈ ఇండియన్ హిస్టరీ ఏపీపీఎస్సీ నిర్వహించబోయే ఇండియన్ హిస్టరీ గ్రూప్ 2లో ఇండియన్ హిస్టరీ సెక్షన్ పోర్షన్ అంతా కూడా శివచరణ్ సార్ మీకు డీల్ చేస్తారు. ఈ కోర్స్ మీకు యాప్లో అందుబాటులో ఉంటుంది. యాప్లో ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్ స్క్రీనింగ్ టెస్ట్ ఏపీపీఎస్సీ అని చెప్పి మీకు ఉంటుంది. సో దాంట్లో అకార్డింగ్ టు ది సిలబస్ ఆ హిస్టరీ పోర్షన్ అంతా కూడా వీడియో క్లాసెస్ రూపంలో మీకు అందుబాటులో ఉంటాయి. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ ది క్లాసెస్. ఈరోజు సార్ సిలబస్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తారు. అండ్ వీ ఆల్ హ్యావ్ టు వెల్కమ్ శివచరణ్ సార్ అండ్ థ్యాంక్ యూ శివచరణ్ సార్ ఫర్ హ్యావింగ్ ఇన్ దిస్ స్టూడియో. థ్యాంక్ యూ సార్. Good morning everyone. Welcome to the Aurora IAS Academy. So myself Charan, I'll teach history, Indian history part for you. So guys, ఇప్పుడు మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఇండియన్ హిస్టరీ పార్ట్. ఒకసారి మీరు మీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్, ఇండియన్ హిస్టరీ సిలబస్ చూసినట్టయితే అది మీకు తెలిసిందే. మీరు ప్రతి సబ్జెక్ట్ ఒక 30 మార్క్స్ వెయిటేజ్ లాగా ఇచ్చాడు. అండ్ మనకు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఇంతకు ముందు సిలబస్ చూసుకుంటే, ప్రీవియస్ సిలబస్ చూసుకుంటే ఏన్షియంట్ అండ్ మిడివల్ లేకుండే, అది ఓన్లీ మోడర్న్ హిస్టరీ మాత్రమే మనకు సిలబస్లో ఉండే. కానీ ఇప్పుడు రివైజ్డ్ సిలబస్ ప్రకారం ఏన్షియంట్ అండ్ మిడివల్ కూడా యాడ్ చేయడంతో ఇప్పుడు మనకు వెయిటేజ్ 30 మార్క్స్ అయింది. సో వాట్ డస్ ఇట్ మీన్ నౌ? సో 30 మార్క్స్ వెయిటేజ్ అంటే ఆ 30 మార్క్స్ వెయిటేజ్ ఎలా వస్తుంది, ఏ కాంపోనెంట్ నుంచి ఎన్ని మార్క్స్ అడగగలుగుతాడు, ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, మన సిలబస్ ఓరియంటేషన్ ఏంటి, ఏమేమి టాపిక్స్ ఇచ్చాడు మన సిలబస్లో, మరి ఇండియన్ హిస్టరీలో ఉన్న అన్ని టాపిక్స్ మనకి ఇచ్చాడా, లేకపోతే కొన్ని టాపిక్స్ స్కిప్ చేసుకుంటూ మన సిలబస్కి వచ్చాడా, అది ఆ సెషన్ నేను ఇవాళ తీసుకోబోతున్నాను. ఓకే, సో దిస్ విల్ బీ ఎ బైలింగ్యువల్ సెషన్. ఐ విల్ టీచ్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. అండ్ mostly I will teach in Telugu. I'll write in English on the board. Okay, so guys, first if you look at the syllabus, you see first Indian history. There are few things which I wanted to clarify before going into the lecture. అసలు హిస్టరీ ఏంటి, అసలు ఎందుకు చదవాలి, ఏంటిది హిస్టరీ? హిస్టరీ అంటే జనరల్గా there is a notion, there is a preconception that history means history is all about wars. History is all about dates. History is all about kings, battles, war. There is a difference between the wars and battle. History is all about queens. History is all about inscriptions. Okay, ఇదే మనం జనరల్గా ఈ నోషన్ తోటే మనం వస్తాం. ఓకే, హిస్టరీ అంటే ఈ మైండ్ సెట్ తోటే ప్రిపేర్ అవుతాం. కానీ వెన్ యూ కమ్ టు ద అకాడమిక్, వెన్ యూ కమ్ టు ద కాంపిటేటివ్ ఫీల్డ్, హిస్టరీ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ దిస్. హిస్టరీ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు మనం చదువుకునే హిస్టరీలో కూడా. ఇవి లేకుండా హిస్టరీ ఉండదు. కానీ వీటితో పాటు హిస్టరీ అంటే ఇక్కడ అకాడమిక్ కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చేసరికి ఒక కొత్త ఓరియంటేషన్ వచ్చేసింది. ఆ కొత్త ఓరియంటేషన్ ఏంటంటే కల్చర్ or cultural history. Any topic which we are going to discuss, we are going to add the cultural component to that. For example, cultural component అంటే ఇప్పుడు మనకు సిలబస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. కల్చర్ హిస్టరీ అంటే your social life,
వాట్ ఈస్ ద సోషల్ లైఫ్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ డ్యూరింగ్ ద గౌతమిపుత్ర శాతకర్ణీస్ ఏజ్. అప్పుడున్న సోషల్ కండిషన్స్, సమాజం ఏంటి, ద రిలీజియస్ లైఫ్ అంటే సొసైటీ, దాని తర్వాత రిలీజియన్. అప్పుడున్న సమకాలీన కాలం నాటి మతపరమైన పరిస్థితులు ఏంటి, సామాజిక పరిస్థితులు ఏంటి, ఫిలాసఫీ ఆ టైంలో అప్పుడు డెవలప్ అయిన ఫిలాసఫీ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయులు పరిపాలిస్తున్నప్పుడు ఏ మతం డామినేట్ చేసింది వాళ్ళ వ్యవస్థను. ఓకే, తొలి కాకతీయులు జైనాన్ని ఆదరించారు, మలి కాకతీయులు శైవాన్ని ఆదరించారు. మరి తొలి కాకతీయులు జైనం ఎందుకు, మలి కాకతీయులు శైవం ఎందుకు ఆ డిఫరెన్సెస్ వచ్చినాయి? జైనానికి శైవానికి ఉన్న, శైవ మతాలకు ఉన్న వైరం ఏంటి? ఇవి సార్ కల్చరల్ హిస్టరీ అంటే. కల్చరల్ హిస్టరీ అంటే వాళ్ళ సోషల్ లైఫ్, వాళ్ళ ఎకనామికల్ లైఫ్, రిలీజియస్ లైఫ్, వాళ్ళ ఫిలాసఫీ, ఈ డిస్కషన్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద శైవైట్ ఫిలాసఫీ? కాకతీయుల కాలం నాటి గొప్ప శైవ కవి తిక్కన. ఓకే, తిక్కన రాసిన పుస్తకాలు ఏంటి, అతని శైవైట్ ఫిలాసఫీస్ ఏంటి తిక్కనవి, అవి అడుగుతున్నాడు ఎక్కువగా. దట్ ఈస్ కల్చర్ పార్ట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇన్ కల్చర్, ఆర్ట్స్ కళలు, కళా స్వరూపాలు, ఆర్కిటెక్చర్. నైస్. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఆర్ట్ ఈజ్ డిఫరెంట్, ఆర్కిటెక్చర్ ఈజ్ డిఫరెంట్. ఆర్ట్ అంటే కళా స్వరూపాలు అంటే లిటరేచర్, సాహిత్యం. సాహిత్యం కూడా గొప్ప కళ. ఆర్ట్స్లో లిటరేచర్ వస్తుంది, ఆర్ట్స్లో మ్యూజిక్, సంగీతం, ఆర్ట్స్లో డాన్స్ వస్తుంది, అండ్ ఆర్ట్స్లో పీ ఫర్ పెయింటింగ్. లిటరేచర్, మ్యూజిక్, డ్యాన్స్, పెయింటింగ్, ఇదంతా కళాస్వరూపాల్లోంచి వస్తుంది. ఏ చాప్టర్ చదివినా ఈ కాంపోనెంట్స్ అన్నీ మనం కంపల్సరీగా చదువుతాము. అదే కల్చరల్ హిస్టరీ. ఆఫ్ కోర్స్ we are going to study even political history also, but more than political history, our cultural history is very, very important. Okay. ఆర్కిటెక్చర్ అంటే the greatest monuments which we are going to discuss. What is the style of the temple construction? For example, Guptas. The Guptas who dominated the North India for more than 2 centuries have constructed the temples in a particular style called Shikhara. Understand? Pallavas who ruled the South India have constructed the temples particularly in a style called Dravida. Badami Chalukyas who ruled Deccan constructed the temples in the Vesara style. అట్లా ఇండియన్ హిస్టరీలో ఆర్కిటెక్చర్లో, టెంపుల్ అనే ఆర్కిటెక్చర్లో డిఫరెంట్ స్టేజెస్ ఎవాల్వ్ అయినాయి. ఆ స్టేజెస్ ఏంటి, అదంతా ఆర్కిటెక్చర్లో వస్తుంది. ఇది సార్ కల్చరల్ హిస్టరీ అంటే. ఏ టాపిక్ చదివి, ఇంకా నేను సిలబస్కి వెళ్ళట్లేదు. సిలబస్కి వెళ్ళే ముందు హిస్టరీ అంటే ఏంటి, ఎట్లా చదవాలి, దాని ఓరియంటేషన్ ఇప్పుడు మన కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎలా ఉంది అనేది మాత్రమే నేను చెప్తున్నాను. ఓకే, సొసైటీ, రిలీజియన్, ఫిలాసఫీ, ఆర్ట్స్, ఆర్కిటెక్చర్, ఎనీ చాప్టర్. ఇఫ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇందస్ వ్యాలీ సివిలైజేషన్, ద ఫస్ట్ చాప్టర్. ఇందస్ వ్యాలీలో ఆర్ట్స్ ఏంటి, ఇందస్ వ్యాలీలో సొసైటీ ఎలా ఉంది, ఇందస్ వ్యాలీ ఫీచర్స్ ఏంటి, వాళ్ళ కల్చర్లో ఎట్లా ఉంది, అవి సార్ ఇంపార్టెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ శాతవాహన కాలం నాటి సామాజిక పరిస్థితులు, వాళ్ళ కులాలు ఎన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళు ఏ మతాన్ని పాటించారు, వాళ్ళు ఆదరించిన దైవం ఏంటి, వాళ్ళ యజ్ఞాలు, యాగాలు, ఇది వాళ్ళ రిలీజియస్ లైఫ్. శాతవాహనులు నిర్మించిన గొప్ప కట్టడాలు, ఆర్కిటెక్చర్, అమరావతి స్తూపం, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, వీటి మీద అడుగుతున్నాడు క్వశ్చన్స్. అంతేగాని మనం అకాడమిక్ ఫీల్డ్ నుంచి వచ్చినప్పుడు హిస్టరీ అంటే చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ టెక్స్ట్ బుక్స్లో మొత్తం ఇవే చదువుకున్నాం సార్. వార్స్, యుద్ధాలు, ఏ డేట్ రోజు జరిగినాయి, ఏ రాజును ఓడించాడు, ఏమేమి యుద్ధాలు, రాణుల పేర్లేంది, శాసనాలేంది, అవన్నీ కూడా ఉంటాయి చరిత్రలో. కానీ ఈ కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చేసరికి చరిత్ర ఓరియంటేషన్ ఇటు షిఫ్ట్ అయిపోయింది. అండర్స్టాండ్? ఫ్రమ్ సింప్లీ ఇట్స్ వెరీ సింపుల్. అండర్స్టాండ్? ఇన్ academic field, history means all about politics. In academic field, history is all about the kings and the top class people, high class. వాళ్ళ గురించి మాత్రమే చరిత్ర నేర్చుకున్నాం. కానీ ఇక్కడ కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చేసరికి మన సిలబస్, ఏపీపీఎస్సీ కానీ ఏదైనా సిలబస్కి వచ్చేసరికి హిస్టరీ పూర్తిగా ఇట్ కంప్లీట్లీ పెనట్రేటెడ్ డౌన్. కింగ్స్ అంటే టాప్ క్లాస్ పీపుల్ నుంచి లోవర్ క్లాస్, టాప్ క్లాస్ టు లోవర్ క్లాస్కి షిఫ్ట్ అయిపోయింది. ఎక్కువగా ఇక్కడ ప్రజల చరిత్ర మనం చదువుతాము, ప్రజల గురించి చదువుతామండి. అదే కల్చర్, ప్రజల గురించి. ఇప్పుడు గుప్తుల కాలంలో సమాజం ఎట్లా ఉంది అంటే స్త్రీల పరిస్థితి తెలుసుకోవాలి కదా మనం, దాని మీద అడుగుతున్నాడు మన క్వశ్చన్స్.
గుప్తుల కాలంలో ఒక ఫారెన్ ట్రావెలర్, ఒక విదేశీ యాత్రికుడు భారతదేశానికి వచ్చినాడు. ఫాహియాన్ అతని పేరు. అతను మొట్టమొదటి చైనా యాత్రికుడు. అతడు ఇచ్చిన సమాచారం ఏంది? సమాజం గురించి. అంటరానితనం, బాల్య వివాహాలు, వరకట్నం ఇవన్నీ ఉన్నాయని చెప్పినాడు ఆయన ఫాహియాన్. అవ్వడుగుతున్నాడు అంటే లోవర్ క్లాస్ గురించి చదువుతున్నాం, స్త్రీల గురించి చదువుతున్నాం, శూద్రుల గురించి చదువుతున్నాం, ఎక్కువగా దిగువ కులాల గురించి చదువుతున్నాం, అంటే ప్రజల గురించి ఎక్కువ చదువుతున్నాం. కానీ అంతకుముందు చరిత్రలో మనకంతా అప్పర్ క్లాసెస్ గురించి చెప్పారు. ఇప్పుడు అది కాదు సార్. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఓరియంటేషన్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మన షాజహాన్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది, ఎవరిని అడిగినా కూడా, నేను ఎన్నో బ్యాచెస్ చెప్పాను, ఏ బ్యాచ్లో అడిగినా షాజహాన్ అనగానే ఫస్ట్ సార్ తాజ్మహల్, షాజహాన్ అనగానే ఫస్ట్ సార్ లాల్ కిలా, రెడ్ ఫోర్ట్. షాజహాన్ ఎక్కడ కూర్చుంటాడంటే నెమలి సింహాసనం, అంటే పీకాక్ థ్రోన్. అది మాత్రమే తెలుసు, అదే చదువుకున్నాం, మనకు అదే నేర్పించారు. కానీ షాజహాన్ అంటే, షాజహాన్ కాలంలో అసలు ప్రజల జీవన విధానం ఎట్లా ఉంది అన్నది ఎవరు చెప్పారంటే పీటర్ ముండి అనే ఒక విదేశీ యాత్రికుడు ఇంగ్లాండ్ నుంచి వచ్చాడు. పీటర్ ముండి. ఆ పీటర్ ముండి ఏం చెప్తాడో, షాజహాన్ కాలంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈజ్ 26%. అంటే ప్రజలు యావరేజ్గా, ఆన్ అండ్ యావరేజ్గా 26 సంవత్సరాలు మాత్రమే బతికారు. ఎందుకంటే షాజహాన్ కాలంలో పూర్తిగా కరువు కాటకాలు వచ్చినాయి, క్షామాలు వచ్చినాయి. బెంగాల్ క్షామము, లాహోర్ క్షామము, వందల మంది ఆకలితో అలమటిస్తూ మరణించారు. మరి ఇంకేం షాజహాన్ గోల్డెన్ ఏజ్, మరి ఏం షాజహాన్ నెమలి సింహాసనము? అది కాదు కదా, మనకు ఒక్కసారి కూడా నెమలి సింహాసనం మీద క్వశ్చన్ రాలేదు. కానీ పీటర్ ముండి పైన మనకు క్వశ్చన్ వచ్చింది. అండర్స్టాండ్? అదే షాజహాన్ కాలంలో బెర్నియర్, ఫ్రాంకోయిస్ బెర్నియర్ అని ఒక విదేశీ యాత్రికుడు వచ్చాడు. ఫ్రాంకోయిస్, ఇప్పుడు నేను చెప్పిన 2 నేమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. పీటర్ ముండి అండ్ ఫ్రాంకోయిస్ బెర్నియర్. పీటర్ ముండి అండ్ ఫ్రాంకోయిస్ బెర్నియర్, వీళ్ళే సార్ మల్టిపుల్ టైమ్స్ మనకు క్వశ్చన్స్ వచ్చాయి వీళ్ళ గురించి. బెర్నియర్ ఫ్రాన్స్, అతను ఒక డాక్టర్, ఫ్రాన్స్ నుంచి వచ్చాడు. ఈ బెర్నియర్ ఫస్ట్ లాహోర్కి వెళ్ళాడు. ఆ లాహోర్కి వెళ్తాడు, అక్కడ నుంచి మళ్ళీ సౌత్ ఇండియా కూడా వస్తాడు. అతను ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక సంఘటనను చూస్తున్నాడు. అతను చూసిన ఒక సంఘటన, 12 సంవత్సరాల ఒక పాప, 12 సంవత్సరాల పాప సతీ చేస్తూ మరణించింది. సతీ సహగమనం చేస్తుంది 12 సంవత్సరాల పాప. మరి 12 సంవత్సరాలు ఆమె సతీ చేసుకొని మరి సతీ సహగమనం పాటించిందంటే ఆమెకు పెళ్ళి ఎప్పుడై ఉండాలి? ఆమెకు 5 సంవత్సరాలకు పెళ్ళయింది. 12 సంవత్సరాలు వచ్చేసరికి తన భర్త మరణించాడు. భర్త మరణించినప్పుడు అందరూ ఆ పాపను తీసుకొచ్చి చితిమంటల్లోకి తోస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. ఇట్లాంటి సంఘటన చూసినాడు సార్ ఫ్రాంకోయిస్ బెర్నియర్. అంటే షాజహాన్ కాలం నాటి సామాజిక పరిస్థితులు ఏంది అర్థమవుతుంది వీళ్ళు ఇచ్చిన సమాచారం బట్టి. ద గ్రేట్ విజయనగర ఎంపైర్ అని మనం చదువుతాము. ద గ్రేట్ విజయనగర ఎంపైర్. విజయనగర ఎంపైర్ రూల్డ్ ఫ్రమ్ 1336 to 1640. అండర్స్టాండ్? కానీ ఆ కాలంలో చాలా గోల్డెన్ ఏజ్ అంటాం శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్యానికి, స్వర్ణయుగం చరిత్రలో. కానీ ఆ కాలంలో కూడా ఒక విదేశీ యాత్రికుడు వచ్చినాడు. అతని పేరే న్యూనీస్, ఫెర్నావ్ న్యూనీస్. హీ కేమ్ ఫ్రమ్ పోర్చుగల్. అతడు కూడా అప్పుడున్న సామాజిక దురాచారాలన్నీ చెప్పాడు విజయనగర సామ్రాజ్యంలో. వీళ్ళే మనకు క్వశ్చన్స్. ఇదే కల్చరల్ హిస్టరీ. పొలిటికల్ హిస్టరీ కూడా ఉంటుంది, కానీ దాంతో పాటు సాంఘిక సాంస్కృతిక చరిత్రనే మనకు ఎక్కువగా ఇంపార్టెంట్. అవి కూడా ఎక్కువగా అడుగుతున్నాడు. సో ఈ ఓరియంటేషన్లోనే నా క్లాసెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు నేను సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ ఎట్లా క్వశ్చన్స్ అడుగుతాడు, ఏ ఏరియాస్ ఇంపార్టెంట్ అనేది చెప్తాను. అక్కడ కూడా మీరు ఇదే గమనిస్తారు. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గౌతమీపుత్ర శాతకర్ణి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా గౌతమీపుత్ర శాతకర్ణి గురించి ఒక క్వశ్చన్ ఆల్మోస్ట్, అంటే డైరెక్ట్గా రాకపోవచ్చు. గౌతమీపుత్ర శాతకర్ణి ఈజ్ ద 23rd king in the Shatavahana dynasty. Gautamiputra Shatakarni is called as Raja, Ekabrahmana, Vinivartita, Chaturvarna, Sankara. ఓకే, ఇవన్నీ చాలా గొప్ప గొప్ప టైటిల్స్ అన్నీ ఉన్నాయి గౌతమిపుత్ర శాతకర్ణికి. ఈయన కాలంలో ఉన్న కుల వ్యవస్థ వీటి మీద క్వశ్చన్ అడిగాడు.
చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. కుల వ్యవస్థ, అప్పుడు కుల వ్యవస్థ ఎలా ఉంది అంటే వర్ణ వ్యవస్థ అనేది చాలా రిజిడ్గా ఉందా లేకపోతే ఫ్లెక్సిబుల్గా ఉందా, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంటే హిస్టరీ అంటే ఇప్పుడు జస్ట్ ఏదో మనము ఆ పేర్లు ఈ పేర్లు ఆ తారీఖులు ఈ తేదీలు ఇవన్నీ గుర్తుపెట్టుకున్నామా అని కాదు. ఇట్స్ కంప్లీట్లీ ఎ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఓకే, హిస్టరీ మీన్స్ ఇట్స్ ఎ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, సిలబస్కి వెళ్ళే కంటే ముందే నేను కొన్ని క్లియర్ చేయాలని అనుకుంటున్నాను. హిస్టరీ ఎప్పుడు కూడా మిగతా సబ్జెక్ట్స్తో కంపేర్ చేయలేము. హిస్టరీ కాంట్ బి కంపేర్డ్ విత్ ఆల్ ద సబ్జెక్ట్స్ బికాస్ గైస్ హిస్టరీ ఈజ్ అ స్టోరీ. హిస్టరీ ఈజ్ అ స్టోరీ. హిస్టరీ మీన్స్ chronology. If you miss the chronology, finished, everything is out. ఒక రాజ్యం తర్వాత ఏ రాజ్యం వస్తుంది, లేకపోతే ఒక రాజ్యం పరిపాలించినప్పుడు సమకాలీన రాజ్యాలు ఏంది, ఈ లింక్ ఉండాలి సార్ హిస్టరీ అంటే. ఇప్పుడు నేను నెక్స్ట్ మీకు సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ సిలబస్లో ఉన్న ఎర్రర్స్ కూడా నేను చెప్తాను, ఎట్లా తయారు చేసినారు ఆ సిలబస్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏం తెలియకుండా సిలబస్లో ఉన్న టాపిక్ టు టాపిక్ బుక్లో చూసి చదువుకుంటే ఏదో మగ్గప్ చేసినట్టు మీకు ఫ్యాక్ట్స్ మాత్రమే గుర్తుంటాయి కానీ మీకు లింక్ మాత్రం తెలియదు. ఇది బ్రహ్మ సత్యం. ఓకే, హిస్టరీ మీన్స్ స్టోరీ. హిస్టరీ అంటే క్రోనాలజీ అంటే డేట్ బై డేట్, ఈవెంట్ బై ఈవెంట్, ప్లేస్ టు ప్లేస్ ఏం జరుగుతుంది, ఆ క్రోనాలజీ మిస్ కాకూడదు. ఓకే, సో ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్ రైట్, 30 మార్కుల చరిత్ర. మరి ఈ 30 మార్కులు సార్ ఏన్షియంట్ 10, మిడివల్ 10, మోడర్న్ 10 అట్లా అడుగుతాడా, లేకపోతే ఏన్షియంట్ నుంచి 5 మాత్రమే అడిగి మిడివల్ నుంచి 10 క్వశ్చన్లు అడిగి, లేకపోతే మోడర్న్ నుంచి ఒక 15 క్వశ్చన్లు అడుగుతాడా అనేది తర్వాత విషయం. మనకు ఈక్వల్లీ వెయిటేజ్ ఉందనే మనం ప్రిపేర్ అవ్వాలి. ఏన్షియంట్ 10 మార్క్స్, మిడివల్ 10 మార్క్స్, మోడర్న్ ఇండియా 10 మార్క్స్, ప్రతి దానికి సమానంగా. ఎందుకంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ట్రెండ్ చేంజ్ అవుతుంది సార్. మనం ఏదైతే అన్ప్రెడిక్టబుల్ అయిపోతున్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని, మనం ఏదైతే ఇంపార్టెంట్ అని అనుకుంటామో దాంట్లో నుంచి రాదు, ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్ అనుకుంటామో దాంట్లో నుంచి వస్తాయి. చాలామందికి ఒక నోషన్ ఏమని ఉంటుంది అంటే మోడర్న్ ఇండియా చాలా ఇంపార్టెంట్, అసలు ఏన్షియంట్ మిడివల్ అవసరం లేదులేండి, మ్యాక్సిమం అవే క్వశ్చన్స్ వస్తాయి అవే చదువుకుందామంటారు. మోడర్న్ ఇండియా చాలా తక్కువ ఉంది సిలబస్లో మీకు ఇచ్చిన దాని ప్రకారం ఎక్కువగా ఏన్షియంట్ అండ్ మిడివల్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇండియన్ హిస్టరీ అంటే మనకు 3 కాంపోనెంట్స్: ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా అండ్ మోడర్న్ ఇండియా. ఓకే, ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్. ఏన్షియంట్, మిడివల్ ఎక్కువగా కల్చరల్ హిస్టరీ ఇంపార్టెంట్. కల్చరల్ హిస్టరీ అంటే ఇందాక మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇందాక చెప్పాను, కల్చరల్ హిస్టరీ అంటే ఏమేమి కాంపోనెంట్స్ వస్తాయి, కల్చరల్ హిస్టరీ ఎక్కువ ఇంపార్టెంట్. మోడర్న్ ఇండియా సార్ ఏది ఇంపార్టెంట్ సార్, ఏ టాపిక్ ఇంపార్టెంట్ అడగకండి, అన్నీ ఇంపార్టెంటే, ఆల్ ద టాపిక్స్ ఆర్ ఇంపార్టెంట్. చెప్తాను ఇప్పుడు ఈ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను ఏది చదవాలి దాంట్లో అనేది. సో ఫస్ట్ you see the syllabus wise. First, ancient India. ఫస్ట్ టాపిక్. యాక్చువల్గా చెప్పాలంటే ప్రాచీన భారతదేశ చరిత్ర ఎక్కడి నుంచి మొదలవుతుంది, పూర్వ చారిత్రక సంస్కృతుల నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అంటే పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్, ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం. ఆ శిలాయుగ సంస్కృతుల నుంచి మనిషి ఆవిర్భవించినప్పటి నుంచి అక్కడి నుంచి మనకు చరిత్ర మొదలవుతుంది. కానీ మన ఏపీఎస్సీ ఇచ్చిన సిలబస్లో ఆ టాపిక్ లేదు కాబట్టి మనం అది డిస్కస్ చేయము. అక్కడి నుంచి మనకు అన్నెసెసరీగా ఇచ్చాడు. మరి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే సింధు నాగరికత, దట్ ఈస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. నేను ప్రతి టాపిక్ మీకు సిలబస్లో ఉన్నది ఏంది, మనకు ఎట్లా వస్తాయి క్వశ్చన్స్ నేను చెప్తాను. మీకు సిలబస్లో ఏమి ఇచ్చాడో చూడండి. ఏన్షియంట్ హిస్టరీ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓన్లీ ఒక 1 లైన్ ఇచ్చాడు అంతే, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఐవీసీ అన్నాడు. సేలియంట్ ఫీచర్ అంటే ఏది, ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇట్ రూల్డ్ దిస్ సివిలైజేషన్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ 4500 to 1750 BC. ఇది అప్రాక్సిమేట్గా ఒక రఫ్ డేట్ 4500 నుంచి 1750, అంటే ఆల్మోస్ట్ ఒక 3000 సంవత్సరాలు ఈ సివిలైజేషన్, ఈ నాగరికత అనేది వర్ధిల్లింది. ఆనాటి ప్రజలు, అప్పుడున్న ప్రజలు ఎక్కడ ఇది సివిలైజేషన్ ఎక్కడ డెవలప్ అయింది, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ఇండస్ రివర్.
ఓకే, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ఇందస్ రివర్ అండ్ ద సప్త సింధు అంటాం. యాక్చువల్గా సంస్కృతంలో అయితే సప్త సింధు అంటాం. అక్కడ డెవలప్ అయిన ఈ నాగరికత దానికి ఉన్న లక్షణాలు ఏంది? సిలబస్లో సేలియంట్ ఫీచర్స్ అన్నాడు. ఒక పదం ఇచ్చినాడు సార్, అంతే. సేలియంట్ ఫీచర్ లక్షణాలు ఏంది అన్నాడు. అంతేగాని స్పెసిఫిక్గా దాని సొసైటీ ఏంది, ఎకానమీ ఏంది, రిలీజన్ అట్లా ఇవ్వలేదు అంటే అవి లేవు అని కాదు అర్థం. సేలియంట్ ఫీచర్ అని ఇచ్చినాడు అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్గెస్ట్ బ్రాకెట్, ఇట్స్ లైక్ అంబ్రెల్లా టర్మ్. దాని కింద ఎన్నో చిన్న పదాలన్నీ వస్తాయి. ఏమొస్తాయి మరి? ఫస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ టౌన్ ప్లానింగ్. సింధు నాగరికత కాలం నాటి పట్టణ నాగరికత, పట్టణాల నిర్మాణం ఎలా ఉంది? సింధు నాగరికత కాలం నాటి సమాజం, సోషల్ కండిషన్స్ దేర్ సొసైటీ. సింధు నాగరికత కాలం నాటి ఎకానమీ, వాళ్ళ ఆర్థిక జీవన విధానం ఎట్లా ఉంది? ఏ సమకాలీన నాగరికతలతో వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు? అప్పుడున్న సమకాలీన నాగరికతలు ఏంటి? వాళ్ళ యొక్క ఎక్స్టెంట్ ఆర్ స్ప్రెడ్, దేర్ జాగ్రఫికల్ స్ప్రెడ్. అంటే సింధు నాగరికత ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు విస్తరించింది? దేర్ జాగ్రఫికల్ స్ప్రెడ్. సింధు నాగరికత కాలం నాటి రిలీజియన్, వెరీ 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 ఇంపార్టెంట్. వాళ్ళ మతపరమైన విధానం, వాళ్ళు ఏ దేవుళ్ళను పూజించినారు? పశుపతి మహాదేవ్, శివుణ్ణి పూజించినారు. శివుడు అంటే శివుడు అని అనలేము, అప్పుడు పశుపతి మహాదేవ్ అన్నారు. పశుపతి మహాదేవ్, పాశుపత మేబీ అక్కడి నుంచే వచ్చిందేమో. పాశుపత నెక్స్ట్ కమింగ్ చాప్టర్స్లో చెప్తాం. పాశుపత శైవం, పశుపతి, పశువులను కూడా వీళ్ళు పూజించారు. శివుడు చుట్టూ పశువులు ఉంటాయి. ఓకే, అది రిలీజియన్. అండ్ వాళ్ళు ఆదరించిన మెయిన్ అనదర్ ఇంపార్టెంట్ గాడెస్, మదర్ గాడెస్, అమ్మ తల్లిని పూజించారు. ఆ అమ్మ తల్లికి పేరేంటి అది మనకు తెలియదు. ఓకే, ఈ చాప్టర్లో చాలా లొసువులు కూడా ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ లూప్ హోల్స్ ఇన్ దిస్ టాపిక్, దెర్ ఆర్ సో మెనీ డిఫెక్ట్స్ ఇన్ దిస్ టాపిక్. అది ఎందుకు తర్వాత చూద్దాం. ఇవి వాళ్ళ మెయిన్ లక్షణాలు. సేలియంట్ ఫీచర్స్ అని ఒక మాట అన్నాడు అంతే, అందులో ఇన్ని వస్తాయి. రైట్, ఇది మన ఫస్ట్ టాపిక్. ఎక్కడి వరకు డేట్ చూడండి, ఎందుకంటే హిస్టరీ నేను ఏమని చెప్పాను మీకు, హిస్టరీ అంటే క్రొనాలజీ ఈజ్ ఇంపార్టెంట్. 4500 to 1750 BC. Second topic which was mentioned in your syllabus, Vedic civilization. Vedic civilization అంటే దిస్ ఇస్ సెకండ్ సివిలైజేషన్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ. మొట్టమొదటి నాగరికత సింధు నాగరికత, రెండోది వేద నాగరికత. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1500 to 600 BC. 1500 క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం 600 క్రీస్తు పూర్వం వరకు రెండో నాగరికత ఈ దేశంలో వర్ధిల్లింది. వేద నాగరికత అంటాం. ఈ వేద నాగరికత మళ్ళీ క్వశ్చన్స్ కూడా ఎట్లా అడగొచ్చు, సింధు నాగరికతకి వేద నాగరికతకి ఉన్న తేడాలేంది అని 4 ఆప్షన్లు ఇచ్చి 4 స్టేట్మెంట్లు ఇచ్చి మళ్ళీ 4 ఆప్షన్లు ఇస్తాడు. అట్లా కూడా అడుగుతున్నాడు. ఓకే, వేద నాగరికత, వేదిక్ సివిలైజేషన్ ఈజ్ ఆల్ అబౌట్ వేదాస్, విచ్ ఈస్ ద బేసిస్ ఫర్ ద టుడేస్ హిందూయిజం, విచ్ ఈస్ ద మోస్ట్ హోలియెస్ట్ స్క్రిప్చర్ ఫర్ ద హిందూస్. వేదిక్ లిటరేచర్, వేదాస్, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, వేదాలు. అంతేనా? అంత కాదు. బ్రాహ్మణాస్, అరణ్యకాస్, ఉపనిషద్స్, ధర్మసూత్రాస్, ధర్మసూత్రాలు, షడ్దర్శనాస్, షడ్దర్శనములు. ఇవి అందరికీ తెలుసు. వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఇవి తెలుసు. షడ్దర్శనాలు ఏంది? అదేంటి సార్? షడ్ దర్శన, 6 రకాలుగా దర్శన అంటే మీ చూపు, అంటే మీ పర్సెప్షన్, మీ లైఫ్ గురించి మీరు ఎంత అర్థం చేసుకున్నారు. ఓకే, టు హౌ మచ్ ఎక్స్టెంట్ యువర్ పర్సెప్షన్ ఈజ్ దేర్ అబౌట్ ద లైఫ్ ఆర్ అబౌట్ ద సాల్వేషన్, ముక్తి మోక్షానికి మార్గాలు చెప్పే 6 రకాలుగా అభివృద్ధి అయినాయి. సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వమీమాంస అండ్ ఉత్తరమీమాంస. ఇది షడ్దర్శనస్, ఫిలాసఫీస్, ఇవన్నీ వస్తాయి ఈ చాప్టర్లో. ఇట్స్ ఆల్ అబౌట్ వేదాస్, వేదిక్ లిటరేచర్. ఈ వేద నాగరికత, ఈ వేద సాహిత్యమే మనకు ఆర్యుల యొక్క జీవన విధానాన్ని తెలియజేస్తుంది. ఈ నాగరికతను అభివృద్ధి చేసిన వాళ్ళు ఎవరు? ఆర్యన్స్, ఆర్యులు అంటాం. ఆర్యన్ అంటేనే ద నోబుల్ మ్యాన్. ఆర్యన్ మీన్స్ ద గ్రేట్
ఆర్ నోబుల్ మ్యాన్. ఆర్యన్ అంటే ఆర్యన్స్, ఆర్యా ఆర్ అదర్వైజ్ ఆర్యా ఈజ్ అ లాంగ్వేజ్. దీస్ నోబుల్ పీపుల్ దే స్పీక్ ద లాంగ్వేజ్ కాల్డ్ ఆర్యా. ఈ ఆర్యా అనే భాష గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడు ఆర్యా అంటే ఏంది, ఆర్యన్ అంటే ఏంది. ఆర్యా అంటే భాష, ఆర్యన్ అంటే గొప్ప మనిషి. ఆర్యులు ఏ జాతికి చెందిన వాళ్ళు? ఆర్యన్స్ బిలాంగ్స్ టు విచ్ రేస్? ఆర్యన్స్ బిలాంగ్స్ టు నార్డిక్ రేస్, ట్యూటానిక్ రేస్. ఆర్యన్స్ బిలాంగ్ టు నార్డిక్ అండ్ ట్యూటానిక్ రేస్. ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. ఇట్లాంటి గొప్ప మనుషులు వీళ్ళు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మరి వీళ్ళు మన జాతీయులేనా లేకపోతే విదేశీయులా, అవన్నీ తర్వాత, అవన్నీ కాంట్రవర్సీస్, అవన్నీ తర్వాత మన సిలబస్లో మెయిన్గా మనం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు డిస్కస్ చేద్దాం. రెండో నాగరికత గురించి చెప్తున్నా. వాళ్ళ సాహిత్యం చాలా గొప్ప మనుషులు వీళ్ళంతా. వాళ్ళకు బ్రహ్మజ్ఞానం, దివ్యజ్ఞానం వచ్చింది. ఋషులు అయిపోయినారు కాబట్టి వేదాలను వల్లించారు. వేదాలు తయారైనాయి అక్కడ. ఆ వేద సాహిత్యమే మనకి ఆర్యుల యొక్క జీవన విధానం గురించి చెప్తుంది. మళ్ళీ ఇందులో రెండు రకాలుగా ఉంటాయి, తొలి వేద నాగరికత, మలివేద నాగరికత. ఎర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్. ద ఓల్డెస్ట్ వేద, ద బిగ్గెస్ట్ వేద ఈజ్ ఋగ్వేదం. This Rigveda is giving the entire information about the Vedic civilization. Understand? Right. This is our second topic. Third, emergence of the religious reform movements. This is the third topic. మరి ఈ టాపిక్ డేట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇందాక మనం చెప్పినట్టు ఎగ్జాక్ట్గా వేద నాగరికత క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఎండ్ అయిపోతుంది అంటే అప్పుడున్న మనుషులు ఎండ్ అవుతారు, సంస్కృతి ఎప్పుడు ఎండ్ అవ్వదు. ఎగ్జాక్ట్గా అదే టైంలో కొన్ని మత సంస్కరణ ఉద్యమాలు వచ్చాయి, సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు. ఎమర్జెన్స్ ఆఫ్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ఇన్ ద 6th century BC. ఇక్కడ నేను మీకు ఒక పాయింట్ చెప్పాలి. మొత్తం భారతదేశం చరిత్రలో సంస్కరణ ఉద్యమాలు అనేటివి 3 సార్లు జరిగినాయి. ఒకటి ఏన్షియంట్ ఇండియా, ఒకటి మిడివల్ ఇండియా, ఒకటి మోడర్న్ ఇండియా. 3 times we have witnessed, our history has witnessed the religious reform movements. This is for the first time. ఏంటి సంఘ సంస్కరణ ఉద్యమాలు అంటే? బుద్ధిజం, జైనిజం, చార్వాకా, అజీవిక. బుద్ధిజం, జైనిజం, చార్వాకా, అజీవిక ఇవి కొన్ని మత సంస్కరణ ఉద్యమాలు. ఓకే, ఫస్ట్ టైం కొత్త మతాలు ఏర్పడుతున్నాయి. బుద్ధిజం ఈజ్ ఆల్ అబౌట్ వన్ మ్యాన్, ఇట్స్ అ వన్ మ్యాన్ షో. ఓకే, ఇట్స్ అ వన్ మ్యాన్ షో, ఇట్స్ ఆల్ అబౌట్ ఎ వన్ మ్యాన్ సిద్ధార్థ. జైనిజం ఈజ్ అ వన్ మ్యాన్ షో, ఇట్స్ అబౌట్ వర్ధమాన్ మహావీర్. అజీవిక ఈజ్ అబౌట్ వన్ మ్యాన్ షో. ఇది ఒక సినిమా సార్, బుద్ధిజం అనేది ఒక స్టోరీ, అదొక సినిమా. దాంట్లో ఒక హీరో ఉన్నాడు, ఆ హీరోనే సిద్ధార్థుడు. అతడి జీవితమే మనకు ఒక పెద్ద మెసేజ్. సిద్ధార్థుడి జీవితం, దాన్నే బుద్ధం అని అంటాం. ఆ బుద్ధం ఏందో తెలుసుకుంటేనే మనకు బుద్ధిజం అర్థమవుతుంది. ధమ్మం 3 ఉంటాయి సిద్ధార్థుడి జీవితంలో: బుద్ధం, ధమ్మం, సంఘం. బుద్ధం అంటే బుద్ధుడి జీవితం, ధమ్మం అంటే బుద్ధుడు చెప్పిన ధర్మం, సంఘం అంటే బుద్ధుడు మొదలుపెట్టిన సంఘ అంటే మొనాస్టరీ అంటే ఆశ్రమం. దాంట్లో కూడా కొన్ని సూత్రాలు ఉన్నాయి, అర్థమైందా? అవి ఇంపార్టెంట్. దట్ ఈస్ ద బేసిస్ ఫర్ ద హోల్ బుద్ధిజం. బుద్ధం, ధమ్మం, సంఘం చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా పెద్ద టాపిక్ ఇది. బుద్ధిజం అండ్ జైనిజం. జైనిజం వన్ మ్యాన్ షో, సినిమా, హీరో వర్ధమాన్ మహావీర్. సేమ్ సిద్ధార్థుడి జీవితం ఎట్లా ఉంటుందో మహావీరుడి జీవితము అట్లానే ఉంటుంది. ఆయన సందేశం ఎట్లుంటుందో ఈయన సందేశము అట్లానే ఉంటుంది. అవే మనకు క్వశ్చన్స్. దట్ ఈస్ వాట్ ద కల్చరల్ హిస్టరీ. దెన్ 4th టాపిక్. ఇప్పుడు సిలబస్ చూడండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నాడు, వేద నాగరికత అన్నాడు, బుద్ధిజం, జైనిజం అన్నాడు. దాని తర్వాత సిలబస్లో మనకు డైరెక్ట్గా మౌర్యన్ ఎంపైర్కి జంప్ అయిపోయినాడు. మరి ఏంటి అంటే ఇప్పుడు బుద్ధిజం, జైనిజం తర్వాత డైరెక్ట్ మౌర్యన్స్ చదువుతాము మనం. డైరెక్ట్ మౌర్యన్స్ చదవము. సిలబస్లో ఒకలాగా ఇచ్చినాడు. సిలబస్లో క్రొనాలజీ పాటించలేదు, సిలబస్లో సీక్వెన్స్ వైజ్ ఇవ్వలేదు, మధ్యలో కొన్ని టాపిక్స్ స్కిప్ చేసినాడు. ఇప్పుడు బుద్ధిజం, జైనిజం నేను చెప్పిన ఫస్ట్ 3 టాపిక్స్ ఇప్పటి వరకు సింధు నాగరికత, వేద నాగరికత, ఉద్యమాలు, బుద్ధిజం, జైనిజం.
ఇది సీక్వెన్స్లోనే ఉంది. బట్ ఆఫ్టర్ దిస్ మహాజనపదాస్, షోడశ మహాజనపదాస్. షోడశ అంటే 16 మహాజనపదాలు ఉంటాయి. అంటే అత్యంత పెద్ద సామ్రాజ్యాలు భారతదేశంలో ఏర్పడ్డాయి. 16 బిగ్గెస్ట్ టెరిటోరియల్ కింగ్డమ్స్ ఎమర్జ్డ్ యాజ్ పర్ ద బుద్ధిస్ట్ టెక్స్ట్ కాల్డ్ అంగుట్టర నికయ. అండర్స్టాండ్? సో ఈ 16 మహాజనపదాల్లో ఒక అత్యంత విశాలమైన ఒక బలవంతమైన రాజ్యం ఏంటంటే దట్ ఈస్ మగధ. మరి మగధ మనకు సిలబస్లో ఇచ్చాడు సార్, ఒకసారి చూడండి. ఎక్కడ కూడా మనకు మగధ అని మెన్షన్ చేయలేదు అంటే మనం చదవకూడదా అని కాదు. మగధ అనేది తెలియకపోతే మనకు మౌర్యులు ఎవరో అర్థం కాదు. ఎందుకంటే మగధ సామ్రాజ్యం రాజధాని పాటలీపుత్ర, అక్కడి నుంచే రూల్ చేసినారు మౌర్యన్స్. ఓకే, సో we will just have a brief discussion on Magadha also, which was not mentioned in your syllabus, but definitely you will be getting questions from this also. Then we will jump into మగధ రాజ్యాన్ని యాక్చువల్గా 4 వంశాలు పరిపాలించినాయి. హర్యాంక, శిశునాగ, నంద, మౌర్య అని 4 వంశాలు పరిపాలించినాయి. సో మనం డైరెక్ట్గా మౌర్యకి జంప్ అవుతాం. మౌర్యన్స్ ఎంపైర్. సార్, when it comes to the Mauryan Empire, just have to remember only up to 3 kings. In the Mauryan Empire, the first biggest emperor in the Indian history, Chandragupta Maurya. మనకు అకాడమిక్, నేను క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడే చెప్పాను మీకు, అకాడమిక్లో మనం ఏం చదువుకున్నాం, చంద్రగుప్త మౌర్య అంటే ఏం యుద్ధాలు చేసినాడు అని చదువుకున్నాం. ఎన్ని యుద్ధాలు చేసినాడు, ఎవరిని ఓడించాడు, ఏ డేట్ రోజు జన్మించాడు, ఎప్పుడు మరణించాడు, ఇది కాదు సార్ చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త మౌర్య అంటే ఆయన ఏన్షియంట్ ఇండియా హిస్టరీలో ఆయన ఎవరు చేయనంత పని చేసినాడు. ఆయన గొప్ప పనులు చేసినాడు. ఆయన ఫస్ట్ టైం ఇన్ ద ఎంటైర్ ఇండియన్ హిస్టరీ he built GT road, Grand Trunk Road. GT road, you know what is GT road? Grand Trunk Road. He constructed this Grand Trunk Road from Tamralipti to Takshashila. Tamralipti is in Calcutta, and it goes from Pataliputra, it goes from UP, it ends at Takshashila. It ends at Takshashila. Tamralipti to Takshashila, T to T, GT road, Grand Trunk Road antam. Why he constructed this Grand Trunk Road? Because this to connect the GT road to the Silk Road. Silk Road starts from China, Beijing. Beijing నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ యూరోప్, ఆఫ్రికాలో ఉన్న అలెగ్జాండ్రియా అనే ఒక సిటీ ఉంటుంది. ఆఫ్రికా, ఓకే, యూరోప్, ఆఫ్రికాలో ఉన్న అలెగ్జాండ్రియా నగరంకి కనెక్ట్ అవుతుంది. ఇంత పెద్ద సిల్క్ రూట్ అంటే సిల్క్ వ్యాపారం జరుగుతున్న వ్యాపార మార్గానికి ఈ జీటీ రోడ్ని కనెక్ట్ చేసినాడు. ఇవి వస్తాయి సార్ క్వశ్చన్లు. జీటీ రోడ్ ఎవరు కట్టినారు? గ్రాండ్ ట్రంక్ రోడ్. ఇండియన్ హిస్టరీలో కొంతమంది రాజులు ఉన్నారు జీటీ రోడ్ని ఎక్స్టెండ్ చేసిన వాళ్ళు. ఓకే, ఇది ఎగ్జాక్ట్గా ఇట్లా ఉండదు జీటీ రోడ్, మన సిల్క్ రోడ్. కొంచెం మ్యాప్ల విషయంలో నన్ను క్షమించాలి. ఐ హ్యావ్ వెరీ పూర్ ఎట్ డ్రాయింగ్ మ్యాప్స్ బికాజ్ ఐఎమ్ నాట్ జాగ్రఫీ ఫ్యాకల్టీ. ఓకే, ఐఎమ్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఓకే, సిల్క్ రోడ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ యూరోప్ అండ్ ఇట్ ఎండ్స్ ఎట్ ఈజిప్ట్, అలెగ్జాండ్రియా సిటీ, అక్కడ ఎండ్ అవుతుంది. ఓకే, ఈ సిల్క్ రూట్కి ఎవరైతే జీటీ రోడ్ని కనెక్ట్ చేసి వ్యాపారాన్ని ప్రోత్సహిస్తారో ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ద సూపర్ పవర్ ఇన్ దేర్ హ్యాండ్స్ మ్యాన్. అండర్స్టాండ్? అట్లా చేసిన వాళ్ళే చక్రవర్తులు. Who is Chakravarti in the Indian history? Who is Chakravarti in Indian history? The man who controlled the Silk Route and who builds the GT roads and promotes the trade and commerce. He is the Chakravarti. Understand? Every king is not the Chakravarti. Understand? Only those kings are Chakravartis who controls all the Silk routes. This is one Silk route. Another Silk route starts from northeast Tamralipti. It comes from Deccan. It goes again to the Silk Route. ఓకే, చూడండి, సిల్క్ రూట్ నెంబర్ 1, ఇది సిల్క్ రూట్ నెంబర్ 2. ఇది చైనా నుంచి మన నార్త్ ఈస్ట్ ఇండియా, తామ్రలిప్తి నుండి ఉజ్జయిన్ మధ్యప్రదేశ్, ఉజ్జయిన్ నుంచి డెక్కన్ నుంచి సి. ఇది సిల్క్ రూట్ నెంబర్ 2. సిల్క్ రూట్ నెంబర్ 3, చైనా, అగైన్ ఫ్రమ్ తామ్రలిప్తి, ఫ్రమ్ ఉజ్జయిన్, ఫ్రమ్ అమరావతి అండ్ ఫ్రమ్ టు కన్యాకుమారి. ఈ సిల్క్ రూట్ నెంబర్ 3, ఈ సిల్క్ రూట్ నెంబర్ 2, ఈ సిల్క్ రూట్ నెంబర్ 1. వ్యాపార మార్గాలు ఇవన్నీ.
ఇవి ఎవరైతే కంట్రోల్ చేస్తారో వాడే చక్రవర్తి చరిత్రలో. అర్థమైందా? మరి అట్లా ఎవరు కంట్రోల్ చేసినారు? చంద్రగుప్త మౌర్య. దిస్ ఈజ్ ఎ కంప్లీట్లీ న్యూ ఓరియంటేషన్. అండర్స్టాండ్? ఇట్లా ఎవరు కంట్రోల్ చేసినారు? అశోకుడు. అందుకే అశోకుడు సామ్రాట్, చక్రవర్తి. ఇట్లా ఎవరు కంట్రోల్ చేసినారు? అక్బర్ కూడా చేయలేదు సార్. ఔరంగజేబ్ ఇన్ ద ముఘల్ ఎంపైర్, హీ కంట్రోల్డ్ ఆల్ ద సిల్క్ రూట్స్. అండర్స్టాండ్? దట్స్ వై ఇండియా బికేమ్ సూపర్ పవర్ ఇన్ దేర్ రెజీమ్స్. చంద్రగుప్త మౌర్య, అశోక, బిందుసార, వీళ్ళంతా బిందుసార, అశోక. ఓన్లీ 3 kings. ఫస్ట్ కింగ్ చంద్రగుప్త మౌర్య, సెకండ్ కింగ్ బిందుసార, థర్డ్ కింగ్ అశోక. అండర్స్టాండ్? ఇది వీళ్ళ చరిత్ర, మౌర్యుల చరిత్ర. మౌర్యుల చరిత్రలో మనకి ఇచ్చిన సిలబస్లో ఇచ్చింది ఏంటంటే జస్ట్ మౌర్యన్ ఎంపైర్, దేర్ అడ్మినిస్ట్రేషన్. మౌర్యన్ ఎంపైర్, దేర్ అడ్మినిస్ట్రేషన్, దేర్ సోషియో ఎకనామికల్ కండిషన్స్ అని ఇచ్చాడు. రైట్? నేను ఫస్ట్ చెప్పినట్టు కల్చర్ పార్ట్ మనం ప్రతి టాపిక్లో సొసైటీ, ఎకానమీ, రిలీజియన్ అవన్నీ మనం చదువుతాం. ఓకే? దెన్ నెక్స్ట్ మనకు సిలబస్లో దీని తర్వాత మనకి ఇచ్చింది సిలబస్లో ఏ టాపిక్ అంటే డైరెక్ట్గా గుప్తా అని ఇచ్చాడు. ఆఫ్టర్ మౌర్యన్స్ డైరెక్ట్లీ హీ మెన్షన్డ్ ద గుప్తా ఎంపైర్. కానీ మౌర్యన్స్ తర్వాత మనకు గుప్తులు రారు. దాని తర్వాత మనకు పోస్ట్ మౌర్య వస్తుంది. పోస్ట్ మౌర్య ఏజ్ వస్తుంది. ఈ పోస్ట్ మౌర్య ఏజ్ అంటే మౌర్యుల అనంతర యుగం. అంటే ఈ యుగంలో మొట్టమొదటిసారి విదేశీ దండయాత్రలు వస్తాయి. ఓకే? ఫారెన్ ఇన్వేషన్స్ వస్తాయి. ఈ ఫారెన్ ఇన్వేషన్స్లో కుషాన్స్, సకాస్, గ్రీక్స్ వీళ్ళంతా మనకు సెంట్రల్ ఏషియా నుంచి భారతదేశానికి వచ్చారు. సెంట్రల్ ఏషియా అంటే తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్ ఈ ఏరియాస్ నుంచి ఇండియాకి ఇంట్రూడ్ అయిపోయి అక్కడ సామ్రాజ్యాలు ఏర్పరిచినారు. ఓకే? ఇది పోస్ట్ మోడర్న్ ఏజ్. కానీ ఇందులో ఆర్ట్స్ విపరీతంగా డెవలప్ అయింది. ఈ స్టేజ్లో డెవలప్ అయిన ఆర్ట్స్ గాంధార, మథుర అండ్ అమరావతి. గాంధార, మథుర అండ్ అమరావతి ఈ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్. ఇంకా సాంచి, ఇంకా బార్హుట్. సాంచి అండ్ బార్హుట్ స్కూల్స్ ఆఫ్ ఆర్ట్. These are the multiple schools of art developed during the post-Mauryan period. Then we will have to discuss the Gupta's empire. Okay? ఈ పోస్ట్ మౌర్యన్ తర్వాత గుప్తా వస్తుంది. కానీ మనకు పోస్ట్ మౌర్యన్ సిలబస్లో అసలు మెన్షన్ చేయలేదు అంటే రావా సార్? వస్తాయి హిస్టరీలో. అందుకే చెప్పాను క్రోనాలజీ ఇంపార్టెంట్ అని చెప్పాను. గుప్తుల సామ్రాజ్యం. ఈ గుప్తుల సామ్రాజ్యం నాటి సొసైటీ, రిలీజియన్, లిటరేచర్, టెక్నాలజీ, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇక లాస్ట్కి మనకు గుప్తాస్ పాలిటీ. గుప్తుల కాలం నాటి సమాజం, సాంఘిక సంస్కృతులు, సాంఘిక సంస్కరణ, ఆ కాలం నాటి ఏ సమాజం ఎట్లా ఉంది, ఎవరు చెప్పారని చెప్పాను నేను. ఆ గుప్తుల కాలంలోనే మొట్టమొదటిసారి విదేశీ యాత్రికుడు వచ్చినాడు, ఫాహియాన్. మీరు ప్రీవియస్ ఏపీపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ చూసుకోండి ఒకసారి. There are lot of questions which were asked about foreign travelers. And the first Chinese traveler who came to India is Fahien. This man wrote a book called Fo Ku Ki. He is the first Chinese. ఈ ఫోకుకి అనే పుస్తకంలో గుప్తుల కాలం నాటి విశేషాలన్నీ చెప్పాడు. అవే సార్ క్వశ్చన్స్. గుప్తుల కాలం నాటి టెక్నాలజీ, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, మెడిసిన్, సైన్స్, టెక్నాలజీ, ఇవి క్వశ్చన్స్. గుప్తుల కాలంలోనే మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది. గుప్తుల కాలం నాటి పిల్లర్స్, ఐరన్ పిల్లర్స్, మెహరాలి ఐరన్ పిల్లర్, తుప్పు పట్టని ఒక స్తంభ శాసనాన్ని వేశాడు చంద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు. అది మెటలర్జికల్ సైన్స్ సార్. అది గుప్తుల కాలం నాటి సాహిత్యం, నవరత్నాలు ఉన్నారు వాళ్ళ కాలంలో, అవి ఇంపార్టెంట్. ఓకే? మరి సిలబస్లో ఆఫ్టర్ గుప్తాస్ ఏమిచ్చాడు? లాస్ట్ హర్ష. రైట్, ఇది కరెక్టే. గుప్తుల కాలం తర్వాత ఉత్తర భారతదేశం మొత్తాన్ని హర్షవర్ధన పరిపాలించాడు. ఓకే? హర్షవర్ధన బిలాంగ్స్ టు విచ్ డైనాసిటీ? పుష్యభూతి డైనాసిటీ. హర్షవర్ధన్ బిలాంగ్స్ టు పుష్యభూతి. ఇట్లా ఉంటుంది సార్. ఇక్కడతో మనకి ఏన్షియంట్ ఇండియా ఎండ్ అయిపోతుంది. ఓకే? ద హోల్ నార్త్ ఇండియా ఈజ్ రూల్డ్ బై హర్ష. ఓకే? మరి హర్షవర్ధన్ అసలు నేను ఇప్పటి వరకు మన ఏన్షియంట్ ఇండియా సిలబస్ చెప్పింది మొత్తం ఉత్తర భారతదేశ చరిత్ర. ఎంటైర్లీ ఇట్స్ అబౌట్ నార్త్ ఇండియా హిస్టరీ. దెన్ వేర్ ఈజ్ సౌత్ ఇండియా? వేర్ డిడ్ వీ డిస్కస్ ద సౌత్ ఇండియా? వెన్ హర్ష ఈజ్ రూలింగ్ నార్త్,
Deccan. This part is called as the Deccan Plateau. This Deccan Plateau is ruled by Badami Chalukya. Understand? This part is called south, deep south or down south. This part is ruled by Pallavas. సార్ డెక్కన్ జాగ్రఫికల్గా మాట్లాడుకుంటే మన డెక్కన్ ప్లాట్యూ అంటే తమిళనాడు డెక్కన్ ప్లాట్యూ కిందికి రాదు సార్. డెక్కన్ ప్లాట్యూ అంటే మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తెలంగాణ ఈ ప్రాంతాలు ఎక్కువగా డెక్కన్ ప్లాట్యూ అంటాం. ఈ పీఠభూమిని ఈ ప్రాంతాన్ని పరిపాలించింది బాదామి చాళుక్యులు, సౌత్ని పరిపాలించింది పల్లవులు. ఈ బాదామి చాళుక్యులో ద మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఈజ్ పులకేసిన్ II. అండర్స్టాండ్? ఈ పులకేసిన్ IIకి ఒక కజిన్ బ్రదర్ ఉన్నాడు, కుబ్జ విష్ణువర్ధన్. ఆ కుబ్జ విష్ణువర్ధనే ఆంధ్ర నుంచి పరిపాలించాడు. దాన్నే వేంగి చాళుక్యుల రాజ్యం అంటాం. వేంగి చాళుక్యాస్. అండర్స్టాండ్? ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వేంగి చాళుక్యాస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఈస్టర్న్ చాళుక్యాస్, విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏపీ హిస్టరీ బట్ నాట్ ఫర్ ఇండియన్ హిస్టరీ. కుబ్జ విష్ణువర్ధన్, కుబ్జా. అండర్స్టాండ్? హూ ఈజ్ కుబ్జా? కజిన్ బ్రదర్ ఆఫ్ ద పులకేసి II. బాదామి చాళుక్య రాజ్యం నుంచి వచ్చిన రాజ్యమే వేంగి చాళుక్య రాజ్యం. కానీ ఇది మనకి ఏపీ హిస్టరీలోనే చదువుతాం. మరి బాదామి చాళుక్య పల్లవ సిలబస్లో మెన్షన్ చేయలేదు కాబట్టి నేను కూడా ఆ టాపిక్స్ డిస్కస్ చేయను. కానీ పల్లవుల కాలం నాటి కల్చర్ ఒకటి చెప్తాను, ఎందుకంటే కంపల్సరీగా వస్తాయి. పల్లవాస్ అంటేనే కల్చర్, పల్లవాస్ అంటేనే సాహిత్యం, వాళ్ళ యొక్క కట్టడాలు ద్రావిడ శైలిలో ఆలయ నిర్మాణం జరిగింది, దేవదాసి వ్యవస్థలు ఇవన్నీ పల్లవుల కాలం నాడే అభివృద్ధి అయినాయి. కాబట్టి పల్లవాస్లో కల్చర్ ఒకటి చెప్తాను. ఓకే, శైవ భక్తి, విష్ణు భక్తి, ఆల్వార్లు, నయనార్లు, ఓకే, ఇవన్నీ వచ్చాయి ఆ టైంలో. సో హర్ష, బాదామి చాళుక్య, పల్లవ, బాదామి చాళుక్య నుంచి వచ్చిన రాజ్యమే వేంగి చాళుక్య రాజ్యం. ఇక్కడితో మన ఏన్షియంట్ ఇండియా సమాప్తం. ఓకే, ఏన్షియంట్ ఇండియా, రైట్. సో ఆఫ్టర్ ఏన్షియంట్ ఇండియా వీ హ్యావ్ టు సీ ద మిడివల్ ఇండియా. సో ఫ్రెండ్స్, ఈ మిడివల్ ఇండియాకి వచ్చేసరికి మనకిచ్చిన ఫస్ట్ టాపిక్ చోలాస్ ఎంపైర్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. ఈ టాపిక్ ఎందుకు మనకు మెన్షన్ చేశాడు అంటే చోళ అంటేనే మనకు గుర్తొచ్చేది ఆర్కిటెక్చర్, చోలాస్ అంటేనే కల్చర్. ఓకే, చోలాస్ అంటేనే స్కల్ప్చర్స్, చోళులు కట్టిన శిల్పాలు ప్రపంచంలోనే ఒక అత్యంత అద్భుతమైన శిల్పాలు నిర్మించారు. చోళులు నిర్మించిన ఆలయాలు, బృహదీశ్వర ఆలయం, తంజావూరులో ఉన్న బృహదీశ్వర టెంపుల్, ఇట్లాంటివన్నీ కూడా ఏం సార్, ఇది కల్చరల్ డెవలప్మెంట్ చోలాస్ టైం. కానీ అవేది మన సిలబస్లో మెన్షన్ చేయకుండా కేవలం అడ్మినిస్ట్రేషన్ అని ఇచ్చాడు. అడ్మినిస్ట్రేషన్, చోలాస్ ఆర్ వెల్ నోన్ ఫర్ దేర్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, పంచాయత్ రాజ్ సిస్టమ్స్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే విలేజ్. చోలాస్ ఆర్ very much developing, they very much developed Chola's village administration system, okay, which is mentioned by the Parantaka Chola in the Uttaramerur inscription. దాంట్లో చెప్తారు వీళ్ళ యొక్క గ్రామ పరిపాలన విధానం ఎట్లా ఉంది, పంచాయతీ వ్యవస్థ, అది మాత్రం మెన్షన్ చేశాడు. కానీ మనం దాంతోపాటు కల్చర్, వాళ్ళ యొక్క కల్చర్ కూడా మనం డిస్కస్ చేస్తాం, రైట్. అయితే నెక్స్ట్ ఇక మనకు మిడివల్లో మనకు ఇంపార్టెంట్ ఏంటంటే అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం. ఇక్కడ నుంచే మనకు యాక్చువల్ మిడివల్ ఇండియా మొదలవుతుంది. అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం భారతదేశానికి ఒక రాక. ఎప్పుడు ఇస్లాం అనేది వచ్చింది భారతదేశానికి అంటే ఇస్లామిక్ పరిపాలన ఒకసారి వచ్చింది, అంతకన్నా ముందే అరబ్బులు అనేవాళ్ళు మన దేశానికి వచ్చారు వ్యాపారం చేసుకోవడానికి. ఓకే, ఇన్ ఇస్లాం దెర్ ఆర్ two. One is Arabs and another one is Turks. These two people came to India. Arabs are the first to come to India. Arabs are very much good at trade. Arabs are the traders. Turks are the tribes. Understand? ఇస్లాం భారతదేశానికి వచ్చింది అంటే ఇస్లాంలో కూడా రెండు ఉన్నాయి సార్. అందులో ఇస్లాం అంతా మొత్తం కట్టగట్టుకొని ఒకటేసారి రాలే. ఇస్లాంలో మొట్టమొదటి భారతదేశానికి వచ్చింది అరబ్బులు ఎందుకు వచ్చారు? వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు. అరబ్బులు వ్యాపారం చేసుకోవడానికి 6వ శతాబ్దం బాదామి చాళుక్యులు పులకేసిన్ II పరిపాలిస్తున్నప్పుడే అరబ్బులు వచ్చినారు. ఓకే, కానీ అరబ్బుల పరిపాలన ఈ దేశంలో మొదలైంది 712 మొహమ్మద్ బిన్ కాసిం. ఈ మొహమ్మద్ బిన్ కాసిం తర్వాత మొహమ్మద్ గజనీ, తర్వాత మొహమ్మద్ గోరీ, వీళ్ళంతా మనకు సిలబస్లో మెన్షన్ చేయలేదు. కానీ అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం జస్ట్ బ్రీఫ్గా ఇస్లాం ఎట్లా భారతదేశానికి వచ్చింది మీకు ఐడియా ఉంటేనే నెక్స్ట్ మీకు సిలబస్లో ఇచ్చిన టాపిక్ ఢిల్లీ సుల్తానులు అనే ఫౌండేషన్ మీకు అర్థమవుతుంది.
అర్థమైందా? ఈ అరబ్స్. నెక్స్ట్ టర్క్స్. ఈ టర్కులు, ఈ తురుష్కులు అంటాం టర్క్స్. దిస్ టర్క్స్ ఆర్ ద వన్ హూ లూట్, దే ఆర్ ప్లండర్డ్. అండర్స్టాండ్? దిస్ టర్క్స్ ఆర్ గజనీ అండ్ గోరీ. ముగ్గురు ఇస్లామిక్ దండయాత్రలు, 3 సార్లు ఈ దేశంపై ఇస్లామిక్ దండయాత్రలు జరిగినాయి. అందులో ఒకటి మొహమ్మద్ బిన్ కాసిం, గజనీ, గోరీ. కాసిం అరబ్, గజనీ, గోరీ టర్క్. మరి భారతదేశానికి వచ్చినప్పుడు వీళ్ళు ఈ అరబ్లు, టర్క్లలో ఎవరు సక్సెస్ఫుల్గా అయ్యారు? నెక్స్ట్ వచ్చే మన ఇస్లామిక్ పరిపాలన అంతా ఏ జాతి? అరబ్ జాతియా లేకపోతే తురుష్కుల జాతియా? టర్క్స్. దీస్ అరబ్స్ failed in India, Turks successful in India. This Turks is going to be our topic. The next topic is Delhi Sultans. These Delhi Sultans ruled from 1206 to 1526. Delhi Sultans. In Delhi Sultans there are 5 dynasties. 5 రాజ్యాలు, 5 వంశాలు ఉన్నాయి ఢిల్లీని పరిపాలించిన వంశం. ఇస్లామిక్ రాజ్యాలు ఇక్కడ నుంచి మొదలవుతాయి. స్లేవ్, ఖిల్జీ, తుగ్లక్, సయేద్స్, లోదీస్. ఇట్లా ఢిల్లీని పరిపాలించిన 5 వంశాలు ఉన్నాయి. ఓకే, బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్, సయ్యదులు, లోదీలు 300 సంవత్సరాలు పరిపాలించినారు. సిలబస్లో ఏమిచ్చాడు? ఢిల్లీ సుల్తాన్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అని ఇచ్చాడు. ఢిల్లీ సుల్తాన్స్ అండ్ ముఘల్ ఎంపైర్, దర్ సోషియో ఎకనామిక్. ఇక దీని తర్వాత మనకు ఇంపార్టెంట్ ముఘల్ ఎంపైర్. ముఘల్ ఎంపైర్. ఈ ముఘల్ సామ్రాజ్యం ఢిల్లీ సుల్తాన్ల తర్వాత ఎప్పుడు వచ్చింది? 1526 నుంచి 1526 to 1707. 1526 to 1707. ముఘల్ ఎంపైర్, సింపుల్ షార్ట్కట్ టు రిమెంబర్, బత్సా. ముఘల్ సామ్రాజ్యంలో ఉన్న రాజుల పేర్లు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఒక షార్ట్కట్. నేను చదువుకునేటప్పుడు, నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అయినప్పుడు అట్లా కొన్ని చిట్కాలు, చిన్న చిట్కాలు ఉండేటివి. ఫస్ట్ లెటర్స్ తోటి ఒక అరేంజ్మెంట్ చేసేసుకొని దాంతో గుర్తుపెట్టుకునే వాళ్ళం. బత్సా, ముఘల్ అంటేనే బత్సా, బాద్షా, బాద్షా స్వీట్, అట్లా గుర్తుపెట్టుకునేవాడిని. బి ఫర్ బాబర్, హెచ్ ఫర్ హుమాయూన్, ఏ ఫర్ అక్బర్, జే ఫర్ జహాంగీర్, ఎస్ ఫర్ షాజహాన్, ఏ ఫర్ ఔరంగజేబ్. ఆ తర్వాత కూడా ముఘల్ సామ్రాజ్యం ఉంది, కానీ అవసరం లేదు సార్ మనకి. ఒక తర్వాత చూద్దాం అదేందో. కానీ వీళ్ళ అసలు పేర్లు ఇంకా వేరే ఉన్నాయి. బి ఫర్ బాబర్ అసలు పేరు జహీరుద్దీన్. హుమాయూన్ అసలు పేరు నజీరుద్దీన్. ఏ అక్బర్స్ యాక్చువల్ నేమ్ ఇస్ జలాలుద్దీన్ ఖిల్జీ. అజీమో షాన్ షహెన్షా, జలాలుద్దీన్ ముహమ్మద్ అక్బర్ అంటాం. జే ఫర్ జహంగీర్స్ యాక్చువల్ నేమ్ ఇస్ సలీం భాయ్. ఎస్ ఫర్ షాజహాన్ మీన్స్ కుర్రం. ఔరంగజేబ్ మీన్స్ ఆలంగీర్. ఇది ఈ 2 టాపిక్స్ మిడివల్ ఇండియాలో వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఉత్తర భారతదేశ చరిత్రనే. దక్షిణ భారతదేశంలో అప్పుడు ఏం జరుగుతుంది చెప్తాను తర్వాత. ఈ కాలం నాటి అడ్మినిస్ట్రేషన్, సొసైటీ, ఎకానమీ, మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఫారెన్ ట్రావెలర్. వీళ్ళ కాలంలో ఢిల్లీ సుల్తాన్లు, ముఘళ్ళ కాలంలో వచ్చిన విదేశీ యాత్రికులు ఎవరు? అండర్స్టాండ్? there is one foreign traveler, his name is Ibn Battuta. Understand? Ibn Battuta, he came from Morocco. Another foreign traveler is there, his name is Al-Biruni, he came from Uzbekistan along with Muhammad Ghazni. There is another foreign traveler, his name is Peter Mundi, Francois Bernier. చాలా మంది ఉన్నారు సార్, వాళ్ళ గురించి మనం చదవాలి. కానీ మీకు ఇక్కడ ఇంకొకటి సిలబస్లో సౌత్ ఇండియా హిస్టరీ, అదే టైంలో ఉత్తర భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్లు, ముఘళ్ళు పరిపాలించినప్పుడు హిస్టరీ ఆఫ్ సౌత్ మీకు అండర్స్టాండ్ అవ్వాలి. హిస్టరీ ఆఫ్ సౌత్, అండ్ డెక్కన్. హిస్టరీ ఆఫ్ సౌత్ అండ్ డెక్కన్. యాదవాస్. Deccan is ruled by Yadavas. Karnataka is ruled by Hoysalas. Tamil Nadu is ruled by Pandyans. అంటే చోలాస్ ఇందాక చెప్పాను కదా, చోళ్ళ తర్వాత రాజ్యంలోకి వచ్చింది పాండ్యులు. అండ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఈజ్ రూల్డ్ బై కాకతీయాస్. యాదవ, కాకతీయ, హోయసల, పాండ్య, ఇవి సౌత్ ఇండియా హిస్టరీ. ఢిల్లీ సుల్తాన్, ఇక్కడ ఉత్తర భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్లు ఉన్నప్పుడు
ఎగ్జాంపుల్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఢిల్లీ సుల్తాన్ హిస్ నేమ్ ఇస్ అలావుద్దీన్ ఖిల్జీ. అలావుద్దీన్ ఖిల్జీ. ఈ అలావుద్దీన్ ఖిల్జీ ఉన్నప్పుడు ఇక్కడ అంతా ఉత్తర భారతదేశంలో చిన్న 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 రాజపుత్ర రాజ్యాలు ఉన్నాయి. రాజపుత్ర రాజ్యాలు, అలావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశం. అదే సమయానికి దక్షిణ భారతదేశంలో మహారాష్ట్ర యాదవులు, హోయసాల కర్ణాటక రాజ్యం, అన్ని పవర్ఫుల్ కింగ్డమ్స్, సౌత్ ఇండియాస్ కింగ్డమ్స్. అలావుద్దీన్ ఖిల్జీ defeated Kakatiyas, defeated Yadavas, plundered the temples, looted the money. This is the history of South. After Khilji's, Tughlaqs came to power. Tughlaqs also plundered the South. Tughlaq is the one, Muhammad bin Tughlaq is the one who defeated the last Kakatiya king Prataparudra II, for which Prataparudra II committed suicide, jumped into the Narmada river. Understand? అది సౌత్ హిస్టరీ. ఇవి మనకు సిలబస్లో లేదు కానీ స్టోరీ లింక్ ఉంటుంది. ఒక టాపిక్కి ఇంకొక టాపిక్కి లింక్ ఉంటుంది. ఆ లింక్ అర్థం కావడానికే ఫస్ట్ క్రొనాలజీ అనేది ఇంపార్టెంట్. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ మరాఠాస్. మరాఠా ఇస్ అనదర్ స్మాల్ టాపిక్. ఇట్స్ అబౌట్ శివాజీ. మరాఠాల చరిత్రలో కూడా 2 యుగాలు ఉంటాయి. ఒకటి శివాజీ యుగం, ఇంకొకటి పీష్వాల యుగం. పీష్వాలు అంటే శివాజీ దగ్గర పనిచేసిన ప్రధానమంత్రులను పీష్వాలు అంటాం. రైట్, ఇక్కడతోటి మన మిడివల్ ఇండియా ఎండ్ అయిపోతుంది సిలబస్. కానీ సిలబస్లో మనకు విజయనగర ఇంకొకటి ఉంది, ఇంకొకటి భక్తి మూమెంట్ అండ్ సూఫీ మూమెంట్. ఇదేంటో మనం చూద్దాం తర్వాత. సంస్కరణ ఉద్యమాలు, భక్తి ఉద్యమం, హిందూ మతం, ఇస్లాం యొక్క సంఘర్షణ. హిందూ ఇస్లాం, Bhakti movement and Sufi movements are the outcomes of the interaction between the Hinduism and Islam, are the outcomes, and also there are so many contradictions between the Hinduism and Islam. 2 things which we are going to study. Okay, interaction between Hinduism and Islam, contradiction between the Hinduism and Islam. For both of them, result is Bhakti and Sufi movement. హిందూ మతము ఇస్లాం మతము యొక్క కలయికనే భక్తి సూఫీ ఉద్యమాలు. అదేంత తర్వాత చూద్దాం. ఇది మిడివల్ ఇండియా. కానీ మీకు మిడివల్ ఇండియాలో ఒక మోడర్న్ ఇండియా టాపిక్ ఇచ్చాడు. మోడర్న్ ఇండియాలో ఫస్ట్ టాపిక్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. ఐరోపా వాసుల రాక భారతదేశానికి. షార్ట్కట్ PDEDF. పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, డేన్స్, ఫ్రెంచ్. పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, డేన్స్, ఫ్రెంచ్. దీని తర్వాత రైజ్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా. అంటే బ్రిటిష్ కన్సాలిడేషన్, అంటే బ్రిటిష్ ఇంపీరియలిజం. సిలబస్లో కొంచెం తిక్కమక్కగా అటు ఇటు ఇచ్చాడు, అది కన్ఫ్యూజ్ కావద్దు. నేను క్లాస్లో చెప్పిన క్రొనాలజీ మాత్రం మీరు పాటించండి. రైజ్ ఆఫ్ బ్రిటిష్ పవర్, ఎందుకంటే పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, డేన్స్, ఫ్రెంచ్ వీళ్ళందరిట్లో పవర్ఫుల్ అయింది ఇంగ్లీష్. ఓకే, బేసికల్గా 2 పవర్ఫుల్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ ఇద్దరు పవర్ఫుల్. దాంట్లో ఫ్రెంచ్ ఓటమి ఇంగ్లీష్ యొక్క ఆధిపత్యం చెలాయించడం మొదలవుతుంది. దీని తర్వాత 1857 సిపాయి తిరుగుబాటు. దీని తర్వాత పెజెంట్. దీని తర్వాత పెజెంటరీ మూమెంట్స్ అండ్ ట్రైబల్ మూమెంట్స్. రైతాంగ ఉద్యమాలు, గిరిజన పోరాటాలు అవి కూడా ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ యాజ్ పర్ యువర్ సిలబస్ ఇండియన్ రినైసాన్స్. టాపిక్లో సోషియో కల్చరల్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ అని ఉంది. మీరేమో రినైసాన్స్ అని చెప్తారు, అట్లా అనుకోవద్దు. దాని అర్థమే ఇది, ఇండియన్ రినైసాన్స్ అని అంటాం. ఇండియన్ రినైసాన్స్ అంటే వాట్ ఈజ్ రినైసాన్స్? Renaissance is a word which was derived from the word country Italy. It's a movement in Italy in the medieval Europe. Renaissance means rebirth of rationalism. రినైసాన్స్ అంటే అందరూ మీకు బుక్స్లో కూడా మీకు క్లాసెస్లో కూడా చెప్పేటప్పుడు ఎవరైనా కూడా మీకు రినైసాన్స్ అంటే రీబర్త్ అనే చెప్తారు. ఏంది రీబర్త్ అంటే ఏంది? పునరుజ్జీవనం అంటాం, పునర్జన్మ అంటాం. ఏంది పునరుజ్జన్మ, ఏంది పునరుజ్జీవనం? రేషనలిజం అనేది రీబర్త్ ఆఫ్ రేషనలిజం అంటే హేతువాదం. భారతదేశ సమాజంలో సామాజిక జీవన విధానంలో ఏది లేకుండా పోయిందో అది మళ్ళా పునర్జన్మ తీసుకురావాలి. అర్థమైందా? రీబర్త్ ఆఫ్ రేషనలిజం. సైంటిఫిక్ థాట్స్.
Conscience. Every man need to develop a conscience. Conscience means knowledge of knowing what is right and what is wrong. Never go for the blind superstitious beliefs. ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇండియన్ సొసైటీలో. సతీ సహగమనం, బాల్య వివాహాలు, వరకట్నం, కన్యాశుల్కం, దేవదాసి వ్యవస్థ, ఇవన్నీ సాంఘిక దురాచారాలు. వాటికి వ్యతిరేకంగా పోరాడమే రినైసాన్స్, రేషనలిజం, బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, ఆ టాపిక్స్ వస్తాయి. అండ్ ద లాస్ట్ బట్ వన్ టాపిక్ ఈస్ నేషనల్ మూమెంట్. నేషనల్ మూమెంట్ మీకు సిలబస్లో ఏమని ఇచ్చాడు? నేషనల్ మూమెంట్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్ అని ఇచ్చాడు. డిఫరెంట్ స్టేజెస్ ఏంటి? మోడరేట్ ఫేజ్, మితవాద దశ, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్, అతివాద దశ, గాంధీయన్ ఫేజ్. అక్కడ ఫస్ట్ ఫేజ్ మోడరేట్. ఇదంతా ఓల్డ్ జనరేషన్, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓల్డ్ జనరేషన్. ఇక్కడ రినైసాన్స్కి నేషనల్ మూమెంట్కి లింక్ ఉంటుంది సార్, ఈ రెండు టాపిక్లకి. అదేదో మనం అది సపరేట్గా ఇది సపరేట్గా కాదు. అర్థమైందా? రినైసాన్స్లో ఉన్న వాళ్ళే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినారు, మోడరేట్స్గా మారిపోయినారు. సురేంద్రనాథ్ బెనర్జీ, అండర్స్టాండ్, బెహరామ్జీ, మలాబరీ, దాదాబాయి నౌరోజీ, వీళ్ళంతా గ్రేట్ సోషల్ రిఫార్మర్స్. గోపాలకృష్ణ గోఖలే, దే ఆల్ ఎంటర్డ్ ఇంటూ ఐఎన్సీ. దే బికేమ్ ద మోడరేట్ స్టేజ్, మోడరేట్ లీడర్స్. ఓకే, మోడరేట్. ఇక అదే కాంగ్రెస్ పార్టీలో ఐఎన్సీ, వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ, ఒక పార్టీ వాళ్ళు. ఎక్స్ట్రీమిస్ట్, ఓల్డ్ జనరేషన్, లాల్, బాల్, పాల్, లాలా లజపత్ రాయ్, బాల్ గంగాధర్ తిలక్ అండ్ బిపిన్ చంద్ర పాల్. నెక్స్ట్ గాంధీయన్ ఫేజ్. ఇది 1917 నుంచి 1947, ఒక 30 సంవత్సరాలు ఉంటుంది సార్. ఇక్కడ వన్ మ్యాన్ షో, ఇట్స్ ఆల్ అబౌట్ ద వన్ మ్యాన్ షో గాంధీ. అండర్స్టాండ్? గాంధీ గురించి ప్రతి చిన్న ఒక మైనర్ డీటెయిల్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. గాంధీ చేసిన ఉద్యమాలు, గాంధీ భారతదేశంలో చేసిన మొట్టమొదటి సత్యాగ్రహ చంపారన్ నుంచి మొదలు పెడితే, తర్వాత ఖేడా, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, ఓకే, రౌలత్ ఉద్యమం, సహాయ నిరాకరణ, నాన్ కోఆపరేషన్ మూమెంట్, ఖిలాఫత్ మూమెంట్, సాల్ట్ సత్యాగ్రహ, క్విట్ ఇండియా మూమెంట్, ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ ద లాస్ట్ టాపిక్, పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అంటే, పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే అంతా రాదు సార్. 1948 to 1956. వాట్ ఆర్ ద హ్యాపెనింగ్స్ బిట్వీన్ దిస్ 8 years? ఇది మాత్రమే మన పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎస్ఆర్సి, స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్, లింగ్విస్టిక్ స్టేట్స్, ఈ టాపిక్స్ మనం చూస్తాం. ఓకే, రైట్ ఫ్రెండ్స్, ఇది మన ఇండియన్ హిస్టరీ సిలబస్. ఓన్లీ సిలబస్ ఓరియంటేషన్ మాత్రం మనం నెక్స్ట్ వీడియో నుంచి మన ఏన్షియంట్ ఇండియా, సింధు నాగరికత, ఐవీసీ క్లాసెస్ మనం స్టార్ట్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.